ఈ నెలలో మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, జాతక ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. చాలా బాగా అనుకూలించేటువంటి కాలం. కొంత మేరకు భయం కలుగుతుంటుంది, కానీ మీరు ఏం చింత పెట్టుకోకండి. మీ పని మీద మీరు ఉండండి, మీ గోల్స్ వైపు మీరు ఫోకస్డ్గా ఉండండి. అన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. అయితే వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది? వ్యాపారస్తులకు కూడా ఈ నెల చాలా బాగా అనుకూలించబోతున్నదని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. 4వ స్థానంలోకి మారుతున్నటువంటి శుక్రగ్రహ సంచారం మీకు ఎంతో అనుకూలమైనటువంటి స్థితిని తెచ్చిపెట్టబోతున్నది. అదేవిధంగా రవి బుధుల యొక్క కలయిక వల్లను మీ కంపెనీ నేమ్ ఏదైతే ఉంటుందో అది ప్రజల్లో బాగా నాటుకుపోయడానికి ఇది చాలా సహాయపడుతుంది. ఈ సమయము వ్యాపారస్తులకైతే కనుక చాలా బాగా ఉండబోతుందని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే ఎవరైతే కనుక పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నారో డాక్యుమెంట్ ఇష్యూస్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి, కాబట్టి కొంతమేరకు ఆ జాగ్రత్తను తీసుకొని చాలు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తుల కన్నా వ్యాపారస్తులకు ఓకేనా, ఉద్యోగస్తుల కన్నా వ్యాపారస్తులకు ఈ నెల చాలా చక్కగా ఉండబోతుంది. ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థులకు కూడా చాలా చక్కనైనటువంటి కాలం అండి. పోటీ రంగ పరీక్షలు కానీ, లేదు గవర్నమెంట్కి సంబంధించినటువంటి పరీక్షలు కానీ ఏదన్నా మీరు అటెంప్ట్ చేస్తూ ఉంటే కనుకను ఈ నెలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే కనుక మిలిటరీలో కానీ, లేదు పోలీస్ రంగంలో చేరదామనుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఈ సమయంలో మీ యొక్క అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్లై చేయండి. తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి విధంగా వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఎవరైతే కనుకను విదేశీ వ్యాపారము, విదేశీ విద్య, విదేశీ ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారు మేరకు కొంతమేరకు 20వ తారీఖు వరకు కూడాను మీరు అనుకున్నటువంటి పనులు ముందు పడకపోవచ్చు. 20వ తారీఖు నుంచి 30వ తారీఖు ఉన్నటువంటి 10 రోజులు మాత్రము ఆ పని అనుకూలిస్తుంది. కాబట్టి ఏదున్నా సరేను సెకండ్ వీక్లో మీరు ప్లాన్ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఇక ఈ కుటుంబ స్థాన రీత్యా ఎలా ఉంటుంది? ప్రేమికులకి కుటుంబ వ్యవస్థ రీత్యాను ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే కనుక కుటుంబ వ్యవస్థలోనూ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే చిన్న గొడవ కాస్తాను పెద్ద రచ్చగా మారేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరేను మీరు కుటుంబ వ్యవస్థ మీద చూపెట్టేటువంటి ప్రభావము మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతుందని చెప్పేసి విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో ఏంటంటే కనుక అనవసరమైనటువంటి మాట పట్టింపులు, అనవసరమైనటువంటి గొడవలు, చికాకు, అలాగే కోపము అనేటువంటి దాంతో మీరు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అది మానసికంగా మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళతో వచ్చేటువంటి మాట పట్టింపుల వల్ల మీకు ఎంతగానో భవిష్యత్తు కాలంలో ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాలి రాశివారు.